శ్రీ సాయి సచిత్ర గ్రంథకర్త అయిన శ్రీ హేమాడ్ పంత్, మరొక సాయి భక్తుడైన శ్రీ బివి దేవుకు ఏప్రిల్ 2వ తేదీ 1914 సంవత్సరంలో బాబా సాక్షాత్కరించారని వ్రాశాడు. లోగడ అతనికి సాయిబాబా జ్ఞానేశ్వర్ మహారాజు రచించిన జ్ఞానేశ్వరి గ్రంథాన్ని పారాయణ చేయమని ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం బివి దేవ్ గ్రంథ పారాయణ ప్రారంభించాడు. అతనికి ఏప్రిల్ 2, 1914 సంవత్సరాన బాబా స్వప్నంలో కనిపించి, జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని ప్రశ్నించారు. అప్పుడు దేవు లేదు బాబా అని జవాబిచ్చాడు. ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు అన్నారు బాబా. బాబా, నీ కృప వర్షించినదే బోధపడుట కష్టంగా ఉంది అన్నాడు దేవు. చదువుతున్నప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువు, నా సమక్షమున చదువు అన్నారు బాబా. దీనిని బట్టి శ్రీ సాయి సచిత్ర గాని, శ్రీ గురుచరిత్ర గాని, సాయినాథుడు మన ఎదురుగా ఉన్నారని, గ్రంథం నెమ్మదిగా పారాయణ చేయవలనని బీవు దేవుకే గాక మనందరికి కూడా సాయి ఈ రూపంలో బోధ చేశారు. కాబట్టి మనం కూడా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ విధంగానే చదివి సాయి యొక్క ఆశీస్సుల్ని పొందుదాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.